మీ పేరేంటండి? రావణండి, దొంగ రావణండి. ఎంతమంది పిల్లలండి? ముగ్గురు అమ్మాయిలండి. ముగ్గురు అమ్మాయి. ఈ అమ్మాయి గురించి చెప్పండి. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి అండి. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. ఈ అమ్మాయి తర్వాత ఇద్దరు అమ్మాయిలండి. ఈ అమ్మాయి పేరు? ఈ అమ్మాయి లక్ష్మీ దుర్గ అండి, దొంగ లక్ష్మీ దుర్గ. తర్వాత రెండు అమ్మాయి అండి కరుణ అండి, కరుణ కుమారి అండి. మూడో అమ్మాయి శిరీష అండి. ఈ అమ్మాయి ఎప్పటి నుంచి ఇలా ఉంటుంది? ఈ అమ్మాయి పుట్టుకలోంచే ఉందమ్మా. తర్వాత మాకు తెలియలేదు, పెద్దదిగా కూర్చుంటలేదు ఏంటని హాస్పిటల్ తీసుకెళ్తే ఈ పిల్లకి మెదడు వల్ల అలాగా కాళ్ళు చచ్చి పడిపోయమ్మా అని చెప్పారండి డాక్టర్ గారు. అన్నకాడి నుంచి అలాగే ఆ పిల్లలు అలా పెట్టుకుని చూసుకుంటున్నాను. ఇద్దరు అమ్మాయిలు పల్లెకి వెళ్ళి మేము ముగ్గురం పల్లెకి వెళ్ళండి. అలాగే రూపాయి పోగేసాను. ఆ అమ్మాయి ఇద్దరికి పెళ్లిళ్ళు చేశానండి. ఇందులో సకోట ఒక అమ్మాయికి సకోట ఒక అమ్మాయికి ఇచ్చి స్థలం ఇచ్చి పెళ్లిళ్ళు చేశాను. పిల్లలు ఇల్లు కట్టుకున్నారండి. అప్పుడు కిందకు ఉండేది పావులు వచ్చి చేయాలి. ఇల్లు కట్టండి, ఇందులో ఉండండి అమ్మ అందాకని ఇచ్చారండి. ఖచ్చితానికి ఇల్లు లేదంటే మేము బయటకు వెళ్ళిపోవచ్చిందే. పిల్లలకి ఇద్దరికి ఇచ్చింది. అప్పటి నుంచి పిల్లలు వెళ్ళిపోయాక ఈ పిల్లల్ని చూసి వాళ్ళు లేరండి. ఇంకా నేను ఇంటికాడ ఉండండి, ఇళ్ళలో పని 2 ఇళ్ళు చేసుకుంటాను. కామెంట్లు అండి ఇక్కడ ఈదలండి. ఆ కామెంట్లు ఇల్లు చేసుకుని టైంకి ఇలా చేరిపోయింది. పిల్లల్ని చూసుకుంటాను. ఇలాగా నేను పల్లెకి వెళ్ళేలాగా ఈ పిల్ల ఏమైనా చిరాకు చేసినా ఏ చేసినా వచ్చి బోరింగ్గా చేసుకుంటాను. వచ్చి ఆ పిల్లకి తాళం చేయించి నేను తాళం చేసి అప్పుడు సాల్ట్ బియ్యం వండుకుంటాను. ఈ పిల్ల గురించి నేను ఇంకెక్కడికి వెళ్తలేదండి రూపాయి డబ్బులకి. ఆ పిల్లకి నా పింఛని అలా ఖర్చు పెట్టుకుని తింటున్నాను. నాకేమో షుగర్ బీపీ కూడా వచ్చేసిందండి, గ్యాస్ అవన్నీ. మమ్మల్ని చూసిన మగవాళ్ళు లేరు, ఎవరో లేరు. మా ఆయన ఎప్పుడు చిన్న పిల్లలప్పుడు చనిపోయాడండి, అటాక్ వచ్చి. అప్పటి నుంచి పిల్లలు ఇద్దరు కష్టపడి నేను కష్టపడి పిల్లల దారి అయిపోయింది. నేను ఎక్కడికి కూడా వెళ్ళకపోతున్నాను. ఆ పిల్లకి నేను తోడు, నాకు ఆ పిల్లకి అలా కష్టపడి అలాగే. ఇప్పటికి హాస్పిటల్ చూపిస్తున్నారండి? ఇంకా చూపిస్తలేదు, చాలా డబ్బులు ఖర్చు పెట్టాం అప్పుడులోనండి. ఇంకా రావని చెప్పారండి. రావని చెప్పాక ఇంకా పిల్ల ఇంట్లో పెట్టుకుని అలాగే పెంచుకుంటుంది. మాట్లాడుతుందండి, పిట్టోటి వచ్చేద్దండి. ఇలాగే ఏమన్నా ఎగ్గిని చప్పుడు వినపడినా, కుక్కలు మొరిగినా, ఏ తలిపోయిన డోర్ వేసామంటే ఇలా దానికి పిట్టు వచ్చేసండి. వాంతి వెళ్ళిపోద్ది, ఈ రసం కూడా వెళ్ళిపోద్దండి ఆ పిట్లని. అవి 380 రూపాయలండి బుడ్డు. అది రోజుకో బిళ్ళ అయ్యాలండి. మొన్నే రాయమని తెప్పించాను, అక్కడ ఉందండి చీకట్టాన్ని. మందులు ఖర్చు ఎంత అవుతుందండి నెలకి? మందుల ఖర్చు నెలకన్నది ఏం కాదమ్మా. బుడ్డు అయినప్పుడల్లా బుడ్డు తెస్తాను. ఈ పిల్లకి ఏమైనా తిని ఉంటే అంటిపళ్ళు ఇవి పెడతాను. 2 రోజులకోసారి రెస్ట్ జరగదు. అంటిపళ్ళు మాత్రం తెచ్చి పెడతాను. కాఫీ అంటే ఇష్టం, పాలుతోటి ఆ పాలు కాఫీ ఇస్తాను, పెరుగు తోడేస్తాను. దీనికి ఖర్చు ఇస్తాను. డైలీ మాత్రం టిఫిన్ పెట్టాలండి. టిఫిన్ అన్నం నేనే పెట్టాలి, నేనే తిప్పించాలండి. తన నోట్లోకి వెళ్తా చెయ్యి. ఈ పిల్ల కోసం నాకు రూపాయి డబ్బులు పోయండి, కట్టపడతాను లేదు. 2 ఇళ్ళు చేసుకుంటాను కావంట్లు ఇంట్లోనండి. టైంకి వెళ్ళి వచ్చాను. ఇక్కడ అందరికీ తెలుసండి ఇలా ఒకట్లా. పొలం పనికి వెళ్ళి వెళ్ళండి. పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు ఆ దారి అయిపోయాక ఇంక పిల్లలు చూసి వాళ్ళు లేరు. ఆ పిల్లలకి పెళ్లి అయిపోయాక నాకు ఇంకా వెళ్తానికి లేదండి, ఎక్కడికి అవకాశం లేదు. ఊర్లు కూడా వెళ్తాను లేదండి. ఎక్కడికి వెళ్ళి వచ్చినా మళ్ళీ నేను వచ్చి అన్ని చేసుకోవాలండి. సాకిరి ఆ బొంత సాప బాగుంటే పులును, బాగోపోతే పాడేస్తాం. అలా చేస్తాను. ఆ అమ్మాయిని వదిలి నాకు ఎక్కడ వెళ్తానికి లేదు, రూపాయి తెచ్చుకుంటాను లేదు, తింటాను లేదండి. ఆ పిల్లలు వదిలి దాటి వెళ్తాను లేదండి. ఓ పాము వచ్చింది తెలదు, ఒక కప్ప వచ్చింది తెలదని. నేను పెడితే తింటాం, లేకపోతే అలా ఉంటుందని. అడగదు, అమ్మ నాకు అన్నం పెట్టాను అందం, నాకు అది పెట్టాను అందం. నేను ఆగో చేసుకుని పిల్లకెట్టుకుంటాను. అదే ఎవరో లేరండి నాకు. ముగ్గురు మా ఆయన గారు అన్నదమ్ములు ముగ్గురండి. ముగ్గురు పెద్దోళ్ళు అండి, మేమే చిన్నోళ్ళు అండి. వాళ్ళ దారా వాళ్ళది, నా దారి. ఎవరు అమ్మ హెల్ప్ చేయరు, ఎవరు చేయరు. అమ్మ ఏపిని చేయరు, మా అంగారు ఏపిని కూడా ఎవరో లేరండి. నేను కష్టపడితే బిడ్డలు అలాగా కష్టపడండి, అక్కడక్కడ పని చేసండి. మేము పిల్లలు దారి తీసుకొచ్చండి, అలా కష్టపడి పెంచుకున్నాము. చెప్పండి. మేము పిల్లలు చిన్నోళ్ళు అండి. మొక్కజొన్న ఆడటానికి వెళ్ళేవాళ్ళం, పిల్లలు అడ్డ వేసుకుని వెళ్ళేదానండి. ఆయన గారమ్మ వంటకి వెళ్ళాడండి, చెన్నై వంటకి వెళ్ళారండి మా ఆయన గారు. పేపర్ మిల్లో వైరింగ్ లాగుతారు చూడండి, అలాగా చెన్నై తీసుకెళ్ళారండి. ఇక్కడ కోటోడు తీసుకెళ్తాండి, అక్కడ అటోటాకు వచ్చిందండి, చనిపోయాడండి. చనిపోతే మేము పొత్తాట ఆడుకుని 8 గంటలకు వచ్చాం. మాపులని పిల్లలు తీసుకుని వచ్చేప్పుడు వాన గాలి దిమ్మి, అప్పుడు పాక అనమాట అండి మాది. ఉప్మా చేసుకుంటున్నాం, పొయ్యిలోకి లేకండి
వండుకుంటారు లేక ఉప్మా చేసుకుంటే ఒక ఆయన వచ్చి సైనా గారు ఇల్లు ఇక్కడేనమ్మా అని అంటే ఎవరో వంటకొచ్చి మా ఆయన గారు వంట చేస్తాడన్నారు. వంటకు వచ్చారమ్మా లేరండి చెన్నయ్య లేరండి అన్నారు. ఇంకా ఎవరో లేరమ్మా ఇక్కడ పెద్దవాళ్ళు అని అడిగారు. ఏంటి ఏంటండి అంటేనే ఏమీ లేదమ్మా అని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడని పేషెంట్ చెప్తున్నాను అని ఉన్నాడని ఆయనలో కలిసి ఆయన ఆటోటోకి వచ్చి చచ్చిపోయాడమ్మా ఇంటికాడ ఆడవాళ్ళకి చెప్పండి అంటేనే వచ్చాను. మా తోటగాళ్ళు అందరూ వచ్చి ఉప్మా వండుకో ఏం వండుకో మేము వండి పెడతాంలే సత్యనారాయణ కంటే అక్కడ అటు గ్యాస్ అంటుకుపోయిందంట వంట చేస్తాను గ్యాస్ అంటుకుపోయిందా అబద్ధం ఆడారండి. నిజమే కోసమేనండి నేను ఆధార్ కార్డులు ఇవన్నీ 2 షేర్లు మంచిలు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చేస్తారంట పొద్దున్నకి నువ్వు తయారై ఉండంటే ఇవన్నీ చదువుకున్న పిల్లలు చిన్న పిల్లలండి పొత్తు తీసుకెళ్ళేదని అనుకోవడానికి ఆడో పిల్లలు కొడుకున్నారు అని 3ంటికి వేసుకుని నేను చీర కట్టుకుని మంచిలు వేసుకుని ఆధార్ కార్డు పందారు కార్డు ఇవన్నీ పెట్టుకునండి నేను తయారైపోయి ఉన్నప్పటికీ వీళ్ళందరూ గుంపులుగా చెప్పుకుంటున్నారండి ఇదంతా. నేను ఈరోజు చూశాను నాకు తెలియదు కదా నాకు తెల్లలేదు ఏటి ఇలా చెప్పుకుంటున్నారు బాబా ఏటి ఇలా చెప్పుకుంటున్నారు అన్న గుమ్మలో టెంట కొట్టి వేసి కరెంట్ లాగేస్తున్నారు. ఏటి బాబా ఏమైంది బాబా అని గొళ్ళు అంటే ఏమీ అవ్వలేదు గ్యాస్ అంటుకుందంట మీ ఆయనకి తీసుకొస్తున్నారు ఏమీ లేదు నా అబద్ధపడే 3 రోజుల దాకా చెప్పలేదు 3 రోజులు తీసుకొస్తాను మా వాడు అందరూ వచ్చేసారు అయ్యి బాబు మీరు వచ్చేసారు మీరు వచ్చేసారు చిన్నపిల్లలు ఏడుతూ కూడా తెలిసింది కదండి. ఏడు బాబా అంటే అప్పుడు మా ఓడి వచ్చాక ఏమి లేదు ఒక ఆయన అన్నట్టు ఆవిడకి చెప్పేయండి అంటేనే మళ్ళీ ఏ అటు కొత్త ఆవిడకంటే మీ ఆయన చచ్చిపోయాడు అంట 3 రోజులు మీద పడి కూడా ఏడుతూ కూడా తెలిసింది కదండి నా చిన్న వయసులో పిల్లలందరం మీద పడి ఏడుతాం బాబా అంటే మా అత్తగారు వాళ్ళు అన్నారు బాబా అని కదమ్మా దేవుడు అని దేవుడు అంటాం కూడా తెలిసింది కదా అంత చిన్న వయసులో ఆ పిల్లల్ని నెట్టుకునండి అలాగే అందరూ వదిలేసి వెళ్ళిపోతే 3 పక్కన వేసుకుని పడుకుంటే ఎవడు పడుకోమన్నా పడుకుండేవారు కదా నా దగ్గర ఎలకలోటు ఉండేయండి పాక అనమాట అండి ఎలకలు వస్తాయి ఏం పాకేసి పోయినా తెలిసింది కదా మాపులు వేసి కానీ ఏమి తెలుసు బయటకు వస్తాను కూడా భయం వేస్తుందండి అంటున్నారు నా బాబులు పిల్లలతో 2 ఆడపిల్లలు చంపుకోరండి మొండేదాని కష్టపడి చేతకాని పనులు కూడా నేర్చుకున్నాను. మా ఇంటి పంట ఎవరికి లేవండి ఇళ్ళలో పని చేస్తాను సగం చచ్చి వాళ్ళు చంపుకున్నాను పని చేసి బతుకుతున్నాను. నా పాప పెద్ద మంచి అవుతే కూర్చోపెట్టుండి ఒక 5 కట్టి లై తీసుకున్నాను. అప్పుడు అమ్మ నీతోటి నేను పనులకు వచ్చేస్తాను. పొత్తు ఎత్తు రాదండి నాకు పొత్తు మొక్కజొన్న ఎత్తు కూడా నాకు తెలియదండి. ఆయన అలాగే పెంచాడు. అప్పుడు ఇక్కడ ఇరుగు పొరుగు అన్నారు వచ్చి మీ పిల్లల్ని తీసుకొచ్చి మేము నేర్పుతామని ఒక్కో వరుస ఎట్టి ఇచ్చండి ఆ అమ్మాయికి నాకు ఒక వరుస ఎట్టి వెళ్తూ వచ్చేది కదా పాప మగవాళ్ళు ఇరుగు పొరుగు ఉంటారు కదా మేము ఇరిచెప్పాను అలాగే ఇస్తుంటే పిల్ల నేను కష్టపడండి అలాగా రూపాయి పోగేసిన చిన్నపిల్ల మాట 3వ తరగతి బోర్డు స్కూల్లో చదువుతుందని ఆ పిల్ల ఈ పిల్లలు వదిలేసి వెళ్ళేవాళ్ళు అండి. వచ్చాక మళ్ళీ పిల్ల సాకిరీ చేసేవాళ్ళు. ఆ పిల్ల బళ్ళలోంచి వచ్చి పిల్ల కనబెట్టేదాన్ని చెంచాతో తింటుంది ఇలాగ వాళ్ళు పోయేసి తినేది. పక్కన మా అత్తయ్య గారు ఉన్నారులేండి అత్తయ్య గారు చిన్న అత్తయ్య గారు ఆవిడ తాళం ఇచ్చి వెళ్ళేవాడు. ఆవిడ అన్నం కలిపేసి వెళ్ళిపోతే తినేదాన్ని. వచ్చాక చిరా చేసి ఏం చేసాను నేను వచ్చి చేసుకునేదాన్ని. వీళ్ళు అద్దెపెట్టోళ్ళు ఉన్నారండి మా వాళ్ళు వాళ్ళ పిల్లల జాతి చూసేది. ఆవిడ ఇంటికి వెళ్ళి పని చేసండి ఆవిడ బట్టలు ఎత్తి చెత్త అన్నం ఒక పెరిగి ఇవన్నీ వేసుకుని చందపూట వండుకుంటూ వాళ్ళం కదా అలా చాలా కష్టాలు నుంచి వచ్చినమాట. ఈ 6 రోజులు నా పిల్లలు పెంచినవి వస్తే పిల్లలు ఇల్లు కట్టారండి. 3 లక్షలు నాకు అప్పు చూపించాను. నెల వచ్చిన 3 ఏళ్ళు కడతాను ఇక్కడ కోట ఆవిడ ఇచ్చింది. నా 3 ఏళ్ళు వడ్డీ పోతే పిల్లలు 6 ఏళ్ళు వస్తాయండి. గ్యాస్ బండి వేయించుకుంటాను బియ్యం మొట్ట వేయించుకుంటాను అలాగా తింటున్నాను. పిల్లలు వచ్చి ఒక 4 రోజులు ఉండిపోక చెప్తే రవికాంత్ అన్న హెల్ప్ చేశారు మనీ సారీ అని మంచిది వందనాలు మీకోసం అలాగా నెలకి సరిపడగా వస్తువులు కూడా తీసుకొచ్చాము. అలాగే మీకు నెలకి సరిపడే ఖర్చులకి తెచ్చానండి. అలాగండి అలా చూపిద్దామని నేను ఇస్తాను.
పంచదార అండి, అలాగే తల్లి. నూనె ప్యాకెట్, అలాగే కారం, కందిపప్పు, అలాగే ఉప్పు, అవును. టీ పౌడర్, సర్ఫ్, సబ్ పౌడర్, సోప్స్, పేస్ట్, టేస్ట్ బ్రష్, అలాగే కొబ్బరి నూనె. వీళ్ళకి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే కింద ఉన్న నెంబర్ కి ఫోన్ పే చేయండి. ఆగస్టు 15 అంటే స్వతంత్రం వచ్చిన రోజేనండి ఇవాళ. ఆ? పెట్టండి. డబ్బులు ఇచ్చారు. పుట్టుకలు